వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్. ఆ గాలి మాటలు ఆగాలి అంటున్నారు రాజకీయ పరిశీలకులు, విశ్లేషకులు. సభ్య సమాజం తలదించుకునేలాగా ఒక మహిళా మాజీ మంత్రిని పట్టుకుని ఏమిటి ఆ అసభ్య పదజాలం అంటున్నారు. మాజీ మంత్రి ఆర్కే రోజాని ఆమె నియోజకవర్గానికి చెందినటువంటి ప్రస్తుత శాసనసభ్యుడు గాలి భానుప్రకాష్ తెలుగుదేశానికి పార్టీకి చెందిన ఎమ్మెల్యే చాలా తీవ్రమైనటువంటి అసభ్య పదజాలంతో మాట్లాడాడు. ఆమె వ్యాంప్కి ఎక్కువ, హీరోయిన్కి తక్కువ అన్నాడు. అసలు ఏంటి విష సంస్కృతి రాజకీయాల్లో ఇలాంటి వాటిని ఇంత సుదీర్ఘ అనుభవం ఉన్న తెలుగుదేశం పార్టీ కూడా ఎందుకు ఖండించట్లేదు? అసలు ఒక రకంగా తెలుగుదేశం ఇలాంటి విష సంస్కృతిని పోషిస్తుందా అనేలాగా గతంలో కూడా ఇప్పుడు స్పీకర్గా వర్క్ పనిచేస్తున్నటువంటి అయ్యన్న పాత్రుడు, అలాగే తెలుగుదేశానికి సంబంధించినటువంటి బండారు సత్యనారాయణ ఇలాంటి వాళ్ళు కూడా రోజా మీద అనుచితంగా వ్యాఖ్యలు చేయటం మనకి తెలిసిందే. అసలు ఇలాంటి వ్యాఖ్యల్ని, ఇలాంటి సంస్కృతిని నిర్ద్వందంగా ఏ పార్టీ వారైనా సరే ఖండించాలి, పార్టీలకు అతీతంగా అని చెప్పేసి రాజకీయ పరిశీలకులు, విశ్లేషకులు తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ మీద. మాజీ మంత్రి రోజా ఈ విషయం మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఆ సిఐ తోటి చాలా వాగ్వివాదం కూడా జరిగింది. ఆ విషయంలో మీరు ఫీల్ అవుతున్నారని తెలిసి నేను చెప్తున్నాను. మిమ్మల్ని మేము ఎక్కడ డిగ్రేడ్ చేయలేదు. ఎవరైతే దొరికారో తప్పు చేస్తూ వాళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు గత ఎన్నో ఇయర్స్ గా వాళ్ళతో ఉండి నడుస్తున్న వాళ్ళు కాబట్టి తెలుగుదేశం మనిషి రైట్ హ్యాండ్ అని చెప్పాము. దీంట్లో యాజ్ ఏ పొలిటికల్ పార్టీగా అధికార పార్టీ తప్పు చేసినప్పుడు చేసిందని మేము చెప్పుకోవడానికి మాకు రైట్ లేదా? మాకు రైట్ లేదా చెప్పుకోవడానికి?